పొద్దుగానే ఫోన్ చేసి గంట ముందు దౌర్జన్యం 100 మంది గుండాలు వచ్చి ప్రాణాలు తీసేందుకు వచ్చి జాబ్ కోసం నేను సిపి రాస్తాను నువ్వు నా మీద రాపించుకోపోయా మా సంతోష్ ఉంటే వాళ్ళని పిలిపి మీరు వాళ్ళని పిలిపియారు అది కూడా మాకు తెలుసు మాకు తెలుసు ఏం డాక్యుమెంట్ ఉందో చూపిరు మా మీద కేసు పెట్టారు పేపర్ టెన్షన్ వచ్చింది ఇంత దౌర్జన్యం జరుగుతుంటే మాకు టెన్షన్ వస్తుంది సీఏ గారు నువ్వు చెప్పేసి ఇచ్చేస్తా పోనీ తక్కువ ఏం లేదో పదకొండు దౌర్జన్యం కానీ ఇంజక్షన్ ఆర్డర్ లో కూడా లేదు ప్రొడక్షన్ తీసుకొని రావాలి ఏంది పడతాను ఇంత అన్యాయం పడతాను మేము కూడా మంత్రి ఉన్నాం కానీ మంది జాగాలు కట్టుకొస్తాం అది ఇద్దరు పక్క నంబర్ వేసుకొని చేసుకుంటారు అదే అంటున్నారు మా దాంట్లో ఎట్లా వస్తుంది చెప్పు వాడు దొంగాడు శ్రీనివాసరెడ్డి వాడు 10 మాటల ఇంటి టీ పని పెట్టుకొని కొలుచుకొని తీసుకోరా అని చెప్తాడు నా సాయం ఒక 3 నెలల కింద మేము అది తీసేస్తాం ఏమంటారు మా అల్లుంది రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే గారిది మల్కాజ్గిరి ఎమ్మెల్యే గారిది అదే మాదిరిగా ఇక్కడ నా జాగా నా కొడుకులది ఇక్కడిది 14 ఏళ్ల కింద 15 ఏళ్ల కింద ఉన్నాం ఇది 40 ఏళ్ల సైంది ఒక మానవుడు ఉండే ఇక్కడ 2 ఎకరాల చిల్లర ఉంది ఇది అప్పటి సంది మా డాక్యుమెంట్స్ ఉన్నాయి కొన్నాము అంతకుముందు కూడా 40 ఏళ్ల కింద కంపౌండ్ వాళ్ళు కూడా 40 ఏళ్ల కింద పెట్టిన కంపౌండ్ వాళ్ళే మాకు పర్మిషన్స్ ఉన్నాయి ట్యాక్స్ కడుతున్నాము కరెంట్ మీటర్లు ఉన్నాయి మా పేర్ల మీద మొత్తం ఆటోలకు మేమే కిరాయికి ఇచ్చినాము ఇవన్నీ కూడా మేము కూడా మేమే కిరాయికి ఇచ్చినాము ఇవన్నీ జాగాలో ఉండి వాళ్ళు ఇప్పుడు దౌర్జన్యంగా మాకు కూడా రాత్రి 1 గంట సంది ఇక్కడ టెంట్ వేసుకొని బీర్లు బిర్యానీ 100 మంది రౌడీలను తీసుకొచ్చి రాత్రి గడపారాలు తీసుకొని కొడవళ్ళు తీసుకొని సంపెతానికి వచ్చి ఇవన్నీ కూడా రేకులు వేసి మా మీదకి వస్తున్నారు ఇప్పుడు ఆ శ్రీనివాసరెడ్డి అయినట్టు మా సిఐ ముంగట్టే మా మీదకి వచ్చిండు ఎవడరా నువ్వు నా మీదకి వచ్చిండు అది కూడా రికార్డ్ అయ్యింది ఇంత దౌర్జన్యమా ఆయన కాంగ్రెస్ వాళ్ళు ఇంత దౌర్జన్యం చేసి ఆ లక్ష్మణ్ అని ఉన్నాడు విప్పు మొదటి సంది కూడా నా దానికి వస్తూనే ఉన్నారు 8 నెలల సంది నడుస్తుంది ఏదైనా ఉంటే టీ పని చేసుకొని మీ జాగా అవతల ఉన్నది మిలిటరీలో పోయింది మాకు సంబంధం లేదు మా డాక్యుమెంట్స్ ఉన్నాయి మా డాక్యుమెంట్లు జూమ్గా ఏది ఉన్నా మీరు తీసుకోమని చెప్పినాం సర్వే చేయమని చెప్పినాం టీ పని పెట్టమని చెప్పినాం కానీ రాత్రి ఎలక్షన్ల తెల్లారి ఇట్లా అందరము మాకు కూడా తెలియదు కొంతమంది వచ్చి మా వాళ్ళ సెల్ ఫోన్లన్నీ గుంజుకొని ఆటోలకంతా ఆటో షెడ్లన్నీ గులగొట్టి అక్కడ పెద్ద షెడ్ ఉండే ఆ షెడ్ అంతా చూడండి ఎంత దౌర్జన్యం చేసి ఇంత దౌర్జన్యం చేస్తే ఎట్లా మేము ఒక ఎమ్మెల్యేలమే మామూలు ప్రజలకు ఏముంటుంది చెప్పు నేను సిఐ గారికి కూడా 8:30కే ఫోన్ చేసిన ఆయన కూడా వస్తున్నాడు ఏసీపీకి చేసిన డీసీపీ మేడంకు చేసిన ఇప్పుడే వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చినాక ఇంకో ఉండేవాళ్ళంతా పోయి కాబట్టి ఆ శ్రీనివాసరెడ్డి కూడా ఇన్నే ఉన్నాడు ఇప్పుడు ఆయన ఇప్పుడు అరేంజ్ చేయమని చెప్తున్నాను నేను ఎందుకంటే మల్లారెడ్డి గారికి 1 ఎకరా 29 గుంటలు ఉన్నాయి
సుధామ గారికి 1 ఎకరం 6 గుంటలు ఉంటే ఆ 1 ఎకరం 6 గుంటల నుండి మేమందరం మనిషికి తలా ఇంత రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. మేము 2016 వరకు పొజిషన్లో ఉన్నాం. మనిషికి 400, 500, 360 గజాలు ఈ రకంగా 9 మందిని సేల్ డీడ్ చేసుకోవడం జరిగింది. దీనిలో నుండి ఆయన ఇప్పటి రెండు సర్వే జరిగింది. జాయింట్ డైరెక్టర్ సర్వే ఒక్కసారి చేశారు, మండల సర్వే ఒకసారి చేశారు. చేసిన తర్వాత మల్లారెడ్డి గారికి నీకు ఎకరం 29 గుంటలు అని చెప్పి వాళ్ళకి బార్డర్ పెట్టడం జరిగింది. ఆ బార్డర్లో మేము బ్లూ షీట్స్ ఇంతకుముందు వేయడం జరిగింది. 2016లో ఆ యొక్క బ్లూ షీట్స్ను డిస్మెటల్ చేసి మమ్మల్ని అప్పుడు భయభ్రాంతులకు గురి చేసింది. ఎందుకంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ కాబట్టి, టీఆర్ఎస్ గవర్నమెంట్ అనేది నడిచింది కాబట్టి ఎన్ని అక్రమాలంటే మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి అక్కడి నుంచి ఎన్నోసార్లు ఈ రకంగానే చేశారు. ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మాకు ఇంత న్యాయం జరుగుతుందని చెప్పి ఇలా మేము సైట్ మీదకి వచ్చి మా పొజిషన్ మేము తీసుకున్నాం. ఆ పొజిషన్ తీసుకున్న తర్వాత మల్లారెడ్డి వాళ్ళ అల్లుడు రాజశేఖర్ రెడ్డి వాళ్ళ అనుచరు గుండాలం పట్టుకొని వచ్చి ఇలా ఒక దాడి చేయడం జరిగింది. మరి ఈ దాడి వెనుక ఒక ఎస్సీల ల్యాండ్, ఇది ఎస్సీల ల్యాండ్కు మల్లారెడ్డికి ఎలాంటి సంబంధం లేదు. అయినా మధ్యలో వచ్చిన కొనుక్కున్నాడు. అయినా 1 ఎకరం 29 ఆయనకు ఉండదని చెప్పి సర్వేయర్ గారు చెప్పిండు, జాయింట్ డైరెక్టర్ చెప్పారు. మరి అదే గవర్నమెంట్ రూల్ ప్రకారంగా సర్వేయర్ చెప్పిన ప్రకారమే మేము ఇలా ల్యాండ్లో ఉంటే మా షెడ్స్ అన్ని ఊలగొట్టి మా ఎవరైతే శ్రీనివాసరెడ్డి మీద కొట్టి ఆ సుధామ అనే మీద కొట్టి అందరినీ భయభ్రాంతులకు చేసి కట్టెలు పట్టుకొని ఉరికేయడం జరిగింది. ఇది ఎక్కడే న్యాయం, ఎక్కడ దౌర్జన్యం అంటున్నా. మల్లారెడ్డి గారు ఇకనైనా మానుకోరు మీ భూ కబ్జాలు, ఇకనైనా మాకెందుకు, మేము తల ఇంత కొనుక్కొని పైసలు కష్టపడి కొనుక్కున్న పైసలు ఇవి. మరి నువ్వు ఎందుకు మా భూమిని లాక్కోవడానికి నువ్వు ఎందుకు ప్రయత్నం చేస్తున్నావు? నాకు ఇలా 360 గజాలు నాకు ఉన్నది. మరి నేను కూడా ఒక వన్ ఆఫ్ ది మెంబర్ని కాబట్టి నువ్వు ఇలా మమ్మల్ని కూడా ఉరికిచ్చి ఈ పోలీస్ సపోర్ట్ తోటి ఇలా ఎవరిని మమ్మల్ని అందరిని అక్కడికి రాకుండా సైడ్ కాడికి రాకుండా నువ్వు కట్టెలు అందుకొని కొట్టడం ఇది ఎంత దౌర్భాగ్యం అంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలా రేవంత్ రెడ్డి గారిని కానీ ఇలా ప్రతి ఒక్కరిని కలిసి ఒక రిప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది. మాకు న్యాయం చేయాలని చెప్పి పోలీసు వారిని కూడా మేము సవినయంగా కోరుకుంటాను. పాత్రికేయ సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దయచేసి ఎవరిది కరెక్ట్ ఉన్నది, ఎవరిది కరెక్ట్ లేదు. కోర్ట్ ఆర్డర్ నాట్ టు ఇంటర్ఫియర్. మల్లారెడ్డికి సంబంధించిన ఫ్యామిలీ నాట్ టు ఇంటర్ఫియర్ మీకు ఒక కాపీ ఇస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఈ ల్యాండ్కి ఎలాంటి సంబంధం లేదని 2016 నుంచి మాకు ఆర్డర్ ఉన్నది. మరి ఈ ఆర్డర్ను కూడా నువ్వు కోర్టు ఆర్డర్ను కూడా తుంగలో దొక్కి నీ యొక్క దౌర్జన్యం చేస్తే ఇక్కడ ఎవడు పడేటోడు లేడు, సహించేది లేదు. నీ భూభాగాతాలు నీ కబ్జాలంతా బయట పెడతామని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుసుకున్నాను.